శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు అనగా నవంబర్ 4 మంగళవారం రాత్రి 9:50 తర్వాత తులారాశి వారి జీవితంలో ఆకాశ శక్తుల కలయికతో ఒక రహస్య ద్వారం తెరచబడబోతుంది. ఇది సాధారణమైనటువంటి మార్గం కాదు. అది అది ఒక విధికి సంబంధించిందని విధి మీకు చెప్పే ముఖ్యమైన నిర్ణయం అని చెప్పవచ్చు. మీ అదృష్టం, మీ సంపద, మీ యొక్క రాశి శక్తి అన్నీ ఒకే మార్గంలో ఒక్కసారి కదిలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది మాయ కాదు. ఇది అర్హత పొందిన ఫలితం. ఈరోజు ఈరోజు మీ వైపు నడుస్తుందని చెప్పవచ్చు. అసలు ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది? అసలు ఈరోజు మీకు ఈ యొక్క విశ్వం చెప్పే ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటి? అలాగే మీకు కలగబోతున్న అదృష్టం ఏంటి? ఇలా అన్ని విషయాలు కూడా ప్రతీదీ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా పూర్తి వివరణగా అర్థమవుతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే కనుక మరి తులారాశి వారు మనిషి మనసు భావనలను తూకం వేసి అంచనా వేసే శక్తి కలిగిన వారని చెప్పవచ్చు. వాళ్ళల్లో ఒక అతి సూక్ష్మమైనటువంటి మనోబలం ఉంటుంది. ఈ బలం పక్కన ఎవరు ఉన్నారు, ఎవరు నిజాయితీ గలవారు, ఎవరు ప్రయోజనం కోసం చూస్తున్నారు అన్నది లోపలే వెంటనే గ్రహించే శక్తి ఇతర రాశుల వారి కన్నా, ఇతర వ్యక్తుల కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారైనా, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైనా, అలాగే మరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారైనా ఎవరైనా సరే తులారాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరికి ఉండేటువంటి సమతూకమైనటువంటి ఆలోచనలు ఎవ్వరికీ రావు. వీళ్ళు శత్రువులను మాటలతోనే అణిచివేస్తారు. వాళ్ళ మిత్రుల మాటలతోనే ఎదగనిస్తారు. ఈ రోజు నుండి ఈ యొక్క మనస్తత్వ శక్తి స్పందించే వ్యక్తి మీ యొక్క దారిలో అడుగు పెట్టబోతున్నాడు. అసలు ఏం జరుగుతుందని మనం ప్రధానంగా గమనించి చూస్తే మరి గత కొన్ని రోజులలో మీరు చేసినటువంటి కష్టం, మీరు చేసినటువంటి ప్రయత్నాలు పూర్తిగా ఫలితంగా మారతాయి. ఎక్కడో ఒక అడ్డంకి, ఏదో ఒక అప్రత్యక్షమైనటువంటి గోడ పనులు ప్రారంభమయ్యే సమయం వచ్చినప్పుడు మార్పులు తీసుకువచ్చింది. కానీ ఈరోజు 9:50 తర్వాత ఆ యొక్క అడ్డు చిన్న పొరలాగా కరుగుతుంది. మీ ముందున్న తలుపు స్వయంగా తెరుచుకుంటుంది. ఈరోజు రాత్రి విషయం వివరంగా తెలుసుకుంటే, ఈ యొక్క రోజు రాత్రి 9:50 దాటిన తర్వాత వెంటనే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో రహస్య మార్గంలోకి రాబోతున్నాడు. ఈ వ్యక్తి వరకు మీ జీవితంలో ఉన్న అదృష్టంలో పెద్ద ప్రాధాన్యత పొందలేదు. కానీ ఈ రోజు నుండి ఆ యొక్క వ్యక్తి మీ జీవిత అదృష్ట ప్రవాహ రూపంలో అవుతాడు. అతను మాట్లాడే చిన్న మాట మీ జీవితానికి పెద్ద మార్గం చూపిస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క పరిణామాలు ఎవరి వల్ల జరుగుతుందని చూస్తే, ఈ వ్యక్తి దేవుడు ముందుగానే మీకు పరిచయం చేసిన వ్యక్తి. అతను పక్కన ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీ చుట్టూ జరిగే సంఘటన ఉంటుంది. ఈ యొక్క వ్యక్తి మీకు ఈరోజు అదృష్టం, ధనం, అవకాశం ద్వారం తెరుస్తాడు. కొత్త పరిచయం కాదు, ఇది పాత పరిచయం అని చెప్పాలి. ఇది రూపం మార్చి వచ్చిన విధి అని చెప్పవచ్చు. ఇది ఈ సమయంలో ఇలా జరగడానికి
చాలా ముఖ్యమైన కారణాలు కొంత గ్రహస్థితి కారణంగా చెప్పవచ్చు. చంద్రుడు, శుక్రుడు, కేతువు ఈ 3 ఈరోజు మీ యొక్క మనసులోని స్వీకరణ ద్వారం వైపు శక్తులు పంపుతాయి. ఈ 3 శక్తులు కలిపినప్పుడు మనిషి సడన్‌గా ఆకాశ ద్వారం తెరిచినట్లుగా అవుతుంది. ఈరోజు కర్మరేఖ, సూర్య రహస్యం ఒక శక్తిని మార్చవచ్చు. ఈ విధంగా ఏర్పడినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి కారణంగానే మీ జీవితంలో కూడా అనేకమైన మార్పులు జరగబోతున్నాయి. ఆ యొక్క మార్పులను స్వీకరించడానికి మీరు ముందుండాలి. అయితే దీనివల్ల మీకు ప్రధానంగా కొంత ముఖ్యమైన లాభ నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. ధనం ప్రవాహంలా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం మెరుగవుతుంది. మీ మాటకు విలువ కూడా చాలా పెద్ద మొత్తంలో పెరుగుతుంది. సంబంధాలు మీకు శక్తి మార్గం అవుతాయి. నష్టాలేంటంటే ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఎవరి ముందు బయట పెట్టకూడదు. కన్ను దోషం త్వరగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే ఏవైతే కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాల వల్ల మీ జీవితంలో ఏ విధమైన మలుపులు ఏమైనా ఉన్నాయని చూస్తే ఈరోజు రాత్రి వచ్చిన ఈ యొక్క శక్తి మీ యొక్క జీవిత మార్గాన్ని పైకి లాగుతుంది. ఇక మీదట మీరు చిన్న చిన్న నిర్ణయాలతో పెద్ద ఫలితాలను సాధించే దశలో ఉన్నారని చెప్పవచ్చు. మీ యొక్క రాశి జీవన రేఖ కొత్త మార్గం తలుపు తిరుగుతుంది. అయితే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి. రాత్రి 9:50 తర్వాత చల్లగా కూల్‌గా 3 లోతైనటువంటి శ్వాసలను తీసుకోండి. మనసులో చెప్పండి, నేను అంగీకరిస్తున్నాను నా యొక్క అదృష్ట ద్వారం తెరుచుకొని అనేటువంటి ముఖ్యమైన వాక్యాన్ని మీరు పలకండి. శక్తిని ఆమోద స్థితిలో ఉంచుతుంది అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క రోజు రాత్రి తులారాశి వారికి ఇది ఒక మర్మసూచి. ఇది ఒక విధి సంకేతం. తెలిసిన వ్యక్తి ద్వారా మీ యొక్క సంపద, మీ యొక్క పురోగతి విలువ, జీవన మార్గం ఇవన్నీ కూడా మరో దారిలోకి రాబోతున్నాయని చెప్పవచ్చు. సిద్ధంగా ఉండండి. ఈరోజు రాత్రి 9:50 తర్వాత విపరీతంగా ఎదగడం ప్రారంభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. స్వస్తి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.